హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. ఇవాళ అయితే కోటికి స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు బైక్ లో వెళ్తాము, అందుకే ఈసారి లోకల్ ట్రైన్ లో వెళ్దామని వెళ్తున్నాము. అది కాక అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇంకా మాకు పాసిబిలిటీ లేదు. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా చెప్పాలంటే ట్రైన్ లో కూర్చున్న తర్వాత చాలా బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం అనిపించింది. ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు బయట. మేము వెళ్ళింది అరౌండ్ 11:30కి. అప్పుడే చాలా సఫికేటింగ్ గా అనిపించింది. సో కోటిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మళ్ళీ కాచిగూడ నుంచి కోటికి అయితే బస్సులో వెళ్ళాము. ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ లైన్ లో మెన్స్ సెక్షన్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. అన్నయ్య అండ్ చందు ఇద్దరు కూడా ప్యాంట్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు. నెక్స్ట్ అయితే మేము ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పైతే వెళ్ళిపోయాము. షాపింగ్ ఏరియాకి ఎంటర్ అవ్వగానే ఐ థింక్ 3rd or 4th షాప్ అనుకుంటే ఎప్పుడు అక్కడే మేము షాపింగ్ చేస్తాము. కలెక్షన్ చాలా బాగుంటది అక్కడ. సో అన్ని డ్రెస్సెస్ అయితే ఇలా పెట్టుకొని చూస్తున్నాను ఏది బాగుంటుందని. ఇక్కడ 3 పీస్ సెట్స్ అయితే చాలా బాగుంటాయి. అఫోర్డబుల్ రేంజ్ లో కూడా ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ ఒక 2 డ్రెస్సెస్ నచ్చాయి, తీసుకున్నాను. 3 పీస్ సెట్స్ ఈ షాప్ లో అయితే చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా అక్కడ, ఆ డ్రెస్ అయితే నేను పర్చేస్ చేసుకున్నాను. కాస్ట్ అయితే అరౌండ్ 1050 అన్న. నేను తీసుకున్న కుర్తా సెట్స్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకెందుకులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము, వేరేవి ఏమైనా తీసుకుందాం అని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఆ డ్రెస్ తీసుకొని అలా బయటకి అయితే వచ్చాము. క్రౌడ్ అయితే అసలు లేరు. మేము వెళ్ళింది వీకెండే, సాటర్డే వెళ్ళాము. బట్ క్రౌడ్ లేరు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఉండొచ్చు. అదే ఈవినింగ్ సాటర్డే సండేస్ వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. ఈ ట్రెడిషనల్ వేర్ చూడండి ఎంత బాగుందో బాయ్స్వి. ఇంకా అలా అయితే షాపింగ్ చేస్తూ ఉన్నాము, ఏమైనా నచ్చితే తీసుకుందామని. మాక్సిమం చాలా ప్లేసెస్ లో మటుకు ఇలా డ్రెస్సెస్ అయితే క్లోజ్ చేసి పెట్టారు. మార్చ్ లోనే వెళ్ళాము, బట్ చాలా ఎండలు అనిపించాయి. చెరుకు బండి అనిపిస్తుంది కాబట్టి ఇంకా అక్కడైతే చెరుకు రసం తాగేసాము. చెరుకు రసం తాగిన తర్వాత కొంచెం చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ 99 మాల్ కూడా ఉంటది కదా, చాలా మంది విజిట్ చేశారో లేదో తెలీదు. బట్ మా అన్నయ్య వాళ్ళు అయితే ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడము. వాళ్ళు చాలా సార్లు కోటికి వచ్చారు కానీ 99 మాల్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. సో ఇక్కడ అఫోర్డబుల్ రేంజ్ లో అయితే చాలా బాగుంటాయి కలెక్షన్. ఇవైతే మేము కొత్తగా చూస్తున్నాము, మాప్ స్టిక్ వి ఇలా హోల్డ్ చేసి పెట్టడానికి. చూడ్డానికి సోప్స్ అనుకున్నా నేను, బట్ ఇవి రూమ్ ఫ్రెషనర్స్. ఎయిర్ ఫ్రెషనర్స్ అయితే ఆల్రెడీ యూజ్ చేసాము, మాకు స్ట్రాబెరీయే బాగా అనిపించింది. ఇది యూస్ఫుల్ గా అనిపించింది, ఎందుకంటే తురిమేస్తే అందులోనే పడిపోతుంది కదా. అయితే మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగాము, ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొత్తగా కనిపిస్తున్నాయని. ఈసారి అయితే మాకు బట్టలు కూడా కనిపించాయి కొత్తవి. ఇక్కడ కోటిలో మెడిసిన్స్ ఉండే లైన్ లో వెళ్తే అక్కడ విజయ డైరీ ఉంటుంది, బాసుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 3:30కి మాకు లోకల్ ట్రైన్ ఉంది శంషాబాద్ కి. సో ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇదైతే నేను తీసుకున్నాను. ఇది కూడా కోటిలోనే తీసుకున్నాను, అరౌండ్ 400. అండ్ ఇవి వచ్చేసి అన్నయ్య వాళ్ళు చందు తీసుకున్నారు. ఈ లైట్ అయితే 99 మాల్ లో తీసుకున్నాము. ఎమర్జెన్సీ బ్యాకప్ లైట్ అన్నారు, బట్ ఛార్జింగ్ పెట్టక కూడా నార్మల్ లైట్ లానే ఉంది. బట్ ఇంకా ఏదో ఒకటిలే తీసుకొని వచ్చాం కదా అని ఇంకా యూజ్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మీకు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.